ఇందులో ప్రపంచంలో ఎవరైనా సరే నేను హిందువుని, నేను ముస్లిము, నేను క్రిస్టియను, నేను ఇండియను, నేను అమెరికను, నేను పలానా ఐడెంటిటీ ఎవరైనా చెప్పగలిగితే వారికి వెంటనే వరలు ఫ్రీగా ఇచ్చేస్తాను. ఒకవేళ మెలకు ఉన్నప్పుడు కూడా వరలు ఫ్రీగా ఇచ్చాననుకో, ఆ వరలు ఫ్రీగా ఇచ్చిన ప్రపంచాన్ని మీ మనసు గాఢ నిద్రలోకి తీసుకొని పోవాలి. అలా పోదు. మరణించేటప్పుడు దేహం నుంచి కేవలం తలపులు తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ బాడీ ఇక్కడే ఉండిపోతుంది. కాబట్టి బాడీ ఏం చేస్తున్నారు? తల్లి గర్భంలో పుట్టడం, కట్టెల్లో కాలి బూడిదవటం, లేదా మట్టిలో పూడ్చటం. కులస్తులు వచ్చారా? మతస్థులు వచ్చారా? లేదు కదా. తల్లి గర్భంలో కులం లేదు, మతం లేదు. చిన్న అణువు మళ్ళా కాలి బూడిదైన తర్వాత చిన్న అణువు. ఎక్కడి నుంచి పుట్టామో ఎక్కడికి పోతున్నామో తెలియదు. ఎందుకు ఈ కులాలు, మతాలు, జాతి, వర్ణ, వర్గ భేదాలు? నాకు కులం కానీ, మతం కానీ, జాతి కానీ, వర్గం కానీ విభేదాలు లేవు. నాకు పరమాత్మ ఒక్కడే సత్యము. అతడు నిరాకారుడు. అతనికి ఆది అంతము లేదు. దాంట్లో పుట్టిన ప్రపంచం ఆది అంతమున్నది. ఇది డిస్టర్బ్ అయిపోతుంది. ఉదాహరణకి సముద్రము పరమాత్మ, దాంట్లో 5 అలలు పుట్టాయి, మళ్ళా దాంట్లో చనిపోతాయి. అలాగే ఈ ప్రపంచము పంచభూతాలు పుడతాయి, గిడతాయి, కానీ గాడ్ ఈజ్ వన్. అదే నిరాకారం.